యాడ్ వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఓ సారీ. ఏంట్రా సారీ? అమ్మాయిలతో ఆడుకుంటావురా నువ్వు? చెప్తున్నా, ఇంకోసారి ఆ హోర్డింగ్స్ వేసావు మళ్ళీ ఆ హోర్డింగ్స్ నాకు కనపడకూడదు. ఎస్. బ్రేక్ లేసినప్పుడే శ్వేత పడలేదు. ఇప్పుడు ఎందుకురా ఎనర్జీ వేస్ట్? అన్లిమిటెడ్ ఎనర్జీ అన్నా, అన్లిమిటెడ్ ఎనర్జీ. పోన్రా, మీరు పక్కనే ఉంటే వీడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందిరా? అంటే మేమిద్దరం అంత అంటారనే వాళ్ళమా? షడప్. ఆ కార్తిక్ గారి ఫోటో రేపు పేపర్లో పడాలి. ఎలా? పేపర్లో పడాలా? వాడి పని ఫినిష్ చేయాలి, అంతే కదరా? పద. కాలు తీయమంటారా, చెయ్యి తీయమంటారా? ఏది తీసినా తీసి తీనట్టుగా తీయాలి. నా డబ్బులు కూడా తీసి తీనట్టుగా తీస్తారా? నో, నిజంగా తీస్తా. ఒరిజినల్. మీ పని అయిపోద్ది, వెళ్ళండి. చూడండిరా, వీడు మధ్యలో వచ్చి ఫ్రెండ్ అయ్యాడు. మీరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. ఎందుకురా వేస్ట్? వీళ్ళ హెల్ప్ చేయడం నేర్చుకోండిరా. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. రాలేదు కదా, ఎలా వెళ్తావు? ఆటోలో వెళ్తాలే. వావ్, అమ్మయ్యా, టైంకి వచ్చావు. రిపేర్ చేయించి కార్తిక్ పంపించాడా? అవును, కార్తిక్ మీకు ఇమ్మని చెప్పాడు. ఇదే వాడు చివరి కోరికని చెప్పమన్నాడు. చివరి కోరిక? కార్తిక్ ఏమైంది? కార్తిక్ రూమ్కి వెళ్ళి చూడండి, సీరియస్ మ్యాటర్. సీరియస్ మ్యాటర్? ఏమైంది కార్తీక్? ఎవరో దొంగ దెబ్బ కొట్టారమ్మా. దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ మందు ఇచ్చాడు. ఇది వాడితే వెంటనే కోలుకుంటాడని చెప్పాడు. నేను ఎంత చెప్పినా వింటలేదమ్మా. కాస్త నువ్వన్నా తాగించు.
ఓపెన్ చేయండి రా. మనమంతా ఫ్రెండ్స్ అని ఆ రాహుల్ గడికి తెలీదు. వేస్ట్ ఫెలో. అర్రే ఎంత తొందరగా తగ్గిపోయిందో. ఆశ్చర్యం, అద్భుతం. ఇదంతా నీ చేతి మహత్యం. అంటే మీ ఇద్దరు కలిసిన ఆడిన డ్రామా కదూ? అదన్నమాట. సార్, ఆ కార్తీక్ గారు మళ్ళీ నా దగ్గర 1500 అప్పు చేశాడు సార్. ఆయనెత్తి 500. నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా సార్, మీరు నాకు ఇస్తానని కన్ఫర్మ్ చేయండి సార్. కన్ఫర్మ్ చేశా. శ్వేత, నిన్నోటి అడగనా? మరి తీరా అడిగాక నువ్వేం అనుకోద్దు. ఓకే, అడుగు. తర్వాత నా మీద కోపడకూడదు మరి. అబ్బా, సీరియల్లా సాగదీయకుండా మ్యాటర్ ఏంటి చెప్పు. అది అది ఎలా చెప్పాలబ్బా? తెలుగులోనే చెప్పు, నేను అర్థం చేసుకుంటా. కానీ చెప్పాక అపార్థం చేసుకుంటావు. అబ్బా, చెప్తావా లేదా? ఓకే ఓకే, ఒకసారి అటు చూడు. అవును, వారిద్దరు ఏం చేస్తున్నారు? తిన్నదరక్క వాకింగ్ చేస్తున్నారు. ఓ ఐసీ. ఇంతకీ నీ మ్యాటర్ ఏంటి చెప్పు. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం అడుగుతాడో అర్థం చేసుకో. ఓ అదే, నీ రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు కావాలి, అదే కదా అడగాలనుకుంటున్నావు? డోంట్ వరీ, రేపు నేను అడ్జస్ట్ చేస్తాను. ఆహాహా, నీకు రొమాంటిక్ సెన్సే నిల్ అనుకున్నాను, కామన్ సెన్స్ కూడా నిల్లేనా? ఏమన్నావు? నీకు స్ట్రైట్ గానే చెప్పాలి. అటు చూసావు కదా, నాకు కూడా అలా చేయాలనుంది. ఓ, దీనికేనా ఇంత బిల్డప్? థ్యాంక్ గాడ్. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నాకెందుకు టెన్షన్? ఆ అమ్మాయిని అలా చేస్తే ఆమె బాయ్ ఫ్రెండ్కే టెన్షన్. ఓ, నీకు అలా అర్థమైందా? మరి ఇంకేంటి? ఏయ్ దొంగ, నీకు ఇలా కాదు. ఏ వదులుగా ఉందా? ఇంకా టైట్ గా. హలో శ్వేత, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నువ్వు అనుకుంటున్నట్టు కార్తిక్ లవర్ బాయ్ కాదు, ప్లే బాయ్. నీతో పాటు మనీషా అనే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు. మీ ఇద్దరితో కంబైన్డ్ గా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. బీ కేర్ఫుల్. ఇంతకీ నువ్వెక్కడున్నావు? పార్క్ లో. శ్వేత? శ్వేత కాదురా, కార్తిక్. హలో రాహుల్. శ్వేత, యాక్చువల్గా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. దేనికి? రేపు మీ అందరికీ ఒక విఐపిని పరిచయం చేయబోతున్నా. ఈ ఒకేషన్లో మన ఫ్రెండ్స్ అందరికి ట్రీట్, ఓకే? రాహుల్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హలో శ్వేత. హలో. ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే అల్లరి? హే